రైట్. ఇక ఖమ్మంలో పోలింగ్ ఎలా జరుగుతోంది ఏంటి అని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ రెడీగా ఉన్నారు. ఉపేందర్, కాసేపటి క్రితమే పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? వాతావరణం ఏ విధంగా ఉంది? ఇప్పటికే ప్రశాంత వాతావరణంలో అయితే మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అంటే అధికారులు కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీల్లో ఈ ఎన్నికలు అయితే హోరాహోరీగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటల కంటే ప్రస్తుతం ఇప్పటికే ప్రారంభమైనటువంటి అంటే పోలింగ్ మాత్రం అటు ఓటర్లు కూడా బారులు తీరుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలో ఇప్పటికే అటు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 5 మున్సిపాలిటీలు ఏదైతే పదిరా, వైరా, అదే విధంగా సత్తుపల్లి, ఇటు ఎదిలాపురంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉదయం అంటే 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ తో మాత్రం అటు అంటే ఓటర్లు కూడా బారులు తీరిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కొంత అంటే ఉదయం 7 గంటలకే కొంత మందుపొడిగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా కూడా ఇప్పటికే అంటే ఓటర్లు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేస్తారు. ప్రస్తుతం అంటే జిల్లా వ్యాప్తంగా 1,35,392 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. ప్రస్తుతం దాదాపుగా 10,000 మంది అంటే పోలింగ్ సిబ్బందితో పాటు ఇప్పటికే పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే పోలింగ్ కేంద్రాలు బిఎన్ఎస్ 163 యాక్ట్ కూడా అమలు చేశారు. ఎవరు కూడా సభలు సమావేశాలు అదే విధంగా గుమ్ముకూడవద్దని చెప్పేసి ఇప్పటికే చూస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఉదయం అంటే 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ క్రమంగా కూడా అటు ఓటర్లు కూడా బారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మదిన, వైరా, సత్తుపల్లి అదే విధంగా ఇటు ఎదలాపురంలో జరుగుతున్నటువంటి ఈ మున్సిపల్ పోలింగ్ ను మాత్రం అటు ఏదైతే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు, ఇటు బట్టి విక్రమార్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖమ్మం జిల్లా ఇటు కాంగ్రెస్ లో ఈ 5 మున్సిపాలిటీలను ప్రత్యేకంగా కైవసం చేసుకునేందుకైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నామని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా తమ ప్రభావాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజా వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకెళ్తూ కూడా వారంతా కూడా ఓటర్ల ప్రలోభాలకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇటు 2 పార్టీలు ఏదైతే ఇప్పటికే అటు సిపిఐ పార్టీతో ఇటు కాంగ్రెస్ తెగదించుకున్నప్పటికీ అటు రెవెన్యూ మినిస్టర్ మాత్రం ఇటు ఫ్రెండ్లీ అంటే పోలింగ్ మాత్రమే కొనసాగుతుంది. ఖచ్చితంగా మాకు సిపిఐ పార్టీతో కూడా పొట్టుంటుందని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మాత్రం అటు ఓటర్లు కూడా క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లకు ప్రత్యేకంగా పిఓలు, ఏపీఓలు అదే విధంగా ప్రొసైడింగ్ ఆఫీసర్లతో పాటు ప్రత్యేకంగా ఇప్పటికే వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా అంటే ఈ పోలింగ్ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ప్రత్యేకంగా అంటే అధికారులతో పాటు అటు పోలీసు అధికారులు, సిపిలు అదే విధంగా సిఎల్తో కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగుతుంది. ఫస్ట్ భారీ పోలీస్ బందోబస్తు నడుమ మాత్రం ఈ పోలింగ్ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అధికార యంత్రాంగం ప్రశాంతంగా ప్రారంభించింది ఏదైతే మనం చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఇటు ఎదలాపురం మున్సిపాలిటీలో దాదాపుగా 32 వార్డులు ఉన్నాయి. ఒక వార్డు ఇప్పటికే అటు ఏదైతే ఇనానిమస్ కావడంతో 31 వార్డులకైతే ఇటు పోలింగ్ అయితే కొనసాగుతుంది. అటు సత్తుపల్లిలో 23 వార్డులు ఉన్నాయి. 23 వార్డులకు కూడా హోరాహోరీగా అంటే అటు అభ్యర్థులు కూడా రెబల్ అభ్యర్థులు కూడా ఉండడంతో ఈ ప్రచారం మాత్రం హోరాగా చేశారు. ప్రస్తుతం మాత్రం పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇటు మధిర నియోజకవర్గంలో దాదాపుగా 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులు కూడా అటు కాంగ్రెస్ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం, అటు బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడ 2 పార్టీల మధ్య కూడా హోరాహోరీ ప్రచారం అయితే కొనసాగింది. వారి మధ్య కూడా పోటీ కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. అటు బట్టి విక్రమార్క ప్రత్యేకంగా అంటే మధిర మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మంకి సమీపంలో ఉన్నటువంటి అంటే ఇటు వైరా నియోజకవర్గంలో కూడా వైరా మున్సిపాలిటీని కూడా తమ కైవసం చేసుకునేందుకు అధికార పార్టీతో పాటు విపక్ష పార్టీలు కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మాత్రం ఇప్పుడు ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఓటర్లు మాత్రం భారీగా వస్తున్నారు. ఇటు ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్లు కూడా భారీగా రావడానికి కూడా కొంత ఆసక్తి చూపకపోవడం, అదే విధంగా అంటే వివిధ వ్యాపకాలు ఉండడంతో కూడా ఈ ఓటర్లు మాత్రం నామమాత్రంగా వస్తారని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఆ దిశగా కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం మాత్రం ప్రశాంత వాతావరణంలో మాత్రం ఇటు మున్సిపల్ పోలింగ్ మాత్రం కొనసాగుతుంది. అయితే ఉపేందర్, ఖమ్మం మొత్తంగా చూసుకుంటే ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలను అయితే గుర్తించారో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు?
రైట్. ఇక జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 90 అంటే సమస్యాత్మక అంటే పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా పోలీసులు ఏదైతే సిఐలు, ఏసీపీలు అదే విధంగా ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు నడుమ మాత్రం ఈ సమస్యాత్మక గ్రామాల్లో పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా బిఎన్ఎస్ 163 యాక్ట్ ను కూడా అమలు చేస్తూ ఎక్కడ కూడా 5గురు కంటే ఎక్కువ కూడా అంటే సమావేశాలు కాదు, అదే విధంగా గుంపులుగా ఉండొద్దని చెప్తున్నారు. అక్కడ ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి అంటే ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు నడుమ మాత్రం అక్కడ సమస్యాత్మక గ్రామాల్లో మాత్రం కొనసాగుతున్న పరిస్థితి, పోలింగ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితిని అయితే కొనసాగిస్తామని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేయటమని చెప్పేసి అయితే అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఇటు ఏదైతే పిఓలు, ఏపీఓలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సెల్ ద్వారా కూడా ప్రతి వారికి మానిటరింగ్ చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా 5 స్క్రీన్ల ద్వారా కూడా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా మధ్య మాత్రం ఈ పోలింగ్ అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే అధికార యంత్రాంగం చెప్తుంది. పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘాతో పాటు అటు ఏదైతే వృద్ధులు, వికలాంగులు వస్తే వారికి మాత్రం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం మాత్రం ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. అంటే రేపు ఏదైతే రీపోలింగ్ కి ఏదైనా అవకాశం ఉంటే మాత్రం రేపు రీపోలింగ్ కూడా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక 13వ తారీఖు మాత్రం ఈ పోలింగ్ ఫలితాలు మాత్రం వెల్లడించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.